హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళామంటే మొన్నటి వీడియో కానీ ఇది బతుకమ్మ రోజు, పెద్ద బతుకమ్మ రోజు వీడియో కానీ కొద్దిగా లేట్ అయింది డబ్బింగ్ చెప్పే వరకు. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే పెద్ద బతుకమ్మ ఎక్కడికి అయితే వెళ్తున్నా అంటే మా దగ్గర అయితే రెండు ఉంటాయి. బతుకమ్మ సౌల్ అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఇక్కడ స్కూల్ దగ్గర ఒకటి కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మేము వెళ్తుంటే ఇక్కడ ఒక అమ్మవారి దగ్గర బతుకమ్మ లాగా అయితే పేర్చి ఇలా పెట్టారన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇంకా ఇప్పుడైతే సదాపూర్ రోడ్కి వినాయకుని టెంపుల్ ఉంటుంది, కొత్తగా కడుతున్నారు, అక్కడికైతే వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, విజ్ఞాన్ స్కూల్ కాడికి వెళ్ళి పోవాలి. ఇక్కడ చూసుకోండి, ఈ రోడ్లకి వెళ్ళి పోతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, పేరప్పుడు లెఫ్ట్కి అయితే ఉంటుంది ఇక్కడ టెంపుల్. ఆ టెంపుల్ కెనాల్ దగ్గర ఉంటుంది. ఇప్పుడైతే కెనాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసుకోండి, ఇక్కడ ఇలా వెళ్ళే వరకు అయితే చాలా బండ్లు ఉన్నాయి. నేను అనుకున్న బతుకమ్మ సోదరులనే ఎక్కువ మంది ఉంటారు అనుకున్నా, ఇక్కడ కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇక్కడ అంత పడితే 20-30 మంది వెళ్ళరు అనుకున్నాను. ఇది వచ్చి చాలా మంది ఉన్నారు, మీకు చూపిస్తాను ఆగండి. ఇంకా ముందరికి వెళ్తుంటే చాలా మంది చూపించారు. చూసుకోండి, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి. ఇలా అయితే ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం పదండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి అయితే వెళ్తుంటే మా ఫ్రెండ్స్ అయితే ఒప్పించారు. ఇప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకొని ఒకటి బ్లూ షర్ట్ వేసుకొని వెళ్ళారు చూడండి, వాళ్ళు మా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, పెద్ద బతుకమ్మ అయితే పేర్చారు. ఇంకా ఈ జనాలను చూడండి, చాలామంది ఉన్నారు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, నేనైతే కొంచెం మంది ఉంటారనుకున్నా, మంచిగానే వచ్చారు, చాలామంది వచ్చారు. ఇక్కడ చూసుకోండి. ఇంకా మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ బతుకమ్మ అయితే ఎన్ని ఫీట్లో నేను అడగలేదు ఎవరిని, ఇక్కడ ఎవరిని అడిగినా చెప్పారట్టయితే లేరు. అందుకే ఇంకా ముందుకైతే కొనసాగుదాం పదండి. ఇలా కొనసాగుతుంటే ఇక్కడ ఒక టీం అయితే బతుకమ్మలు వదిలిపెట్టి పక్కకు పెట్టి ముచ్చట్లు అయితే పెడుతున్నారు. ఇంకొకడ చూడండి ఫ్రెండ్స్, ఇంకొకడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి, కోలాటాలు ఆడుతున్నారు. ఇక్కడ చూసుకోండి, ఒకప్పుడైతే చప్పట్లు కొట్టుకుంటూ ఆడేది మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, వీళ్ళైతే కోలాలతో ఆడుతున్నారు. ఇంకా ఇప్పుడైతే ఆగారు ఎందుకో. ఇప్పుడు చూసుకోండి, కోలాలతో అయితే ఆడుతున్నారు. మళ్ళీ ఒక రౌండ్ వేసి వచ్చే వరకు ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకొని పెద్ద బతుకమ్మ ఉంది, ఇంకా డీజే సాంగ్స్ కూడా ఉన్నాయి, అందుకే వీళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోండి, ఇంకా ఇది గుడి చుట్టూరంగా అన్నమాట. ఇలా అయితే ఉంటుంది చుట్టూరంగా అంటే ఇలా చూడండి. ఇంకా ఇలా కుర్చీలు కూడా వేశారు, కానీ చాలా తక్కువ వేశారు, ఇంకొన్ని వేసి ఉంటే బాగుండేది. ఇక్కడ వేసుకొని చాలామంది అయితే ఆడుతున్నారు. ఇంకా బాయ్స్ కూడా వచ్చారు, ఆడుతున్న వాళ్ళని చూస్తున్నారు. ఇంకా లాస్ట్కి అయితే బతుకమ్మలు తీసుకుపోయి వేసేది బాయ్సే కదా, వాళ్ళైతే అందుకే వచ్చారన్నమాట. ఇక్కడ చూసుకోండి, పెద్ద బతుకమ్మ అని చెప్పాను కదా, ఇది కాన్ఫరెన్స్. ఇక్కడ చూసుకోండి, ఇలా ఇంకా ముందటికైతే కొనసాగుతాం, ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకైతే. ఇంకొకటి మా వాడ వాళ్ళు అయితే బతుకమ్మ సవాళ్ళకి వెళ్ళి 5:30 నుంచి ఆడుతున్నారని చెప్పి కొద్దిగా టక్కనే వేసి వచ్చారు. అంటే మా ఊళ్ళో లేట్గానే వెళ్ళారు, కానీ అక్కడ స్టార్ట్ చేసింది 5:30 నుంచి అని చెప్పి ముందుగానే వేసి వచ్చారు. ఇంకా లేట్గా వెళ్ళిన. ఇక్కడ చూసుకోండి, వీళ్ళైతే ఇట్లా ఆడుతున్నారు కదా, మా వాళ్ళు మళ్ళీ ఎక్కడ అక్కడ వేసి వచ్చి ఎక్కడ ఆడారో చూపిస్తాను మీకు, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఆడుతున్నారు. ఇంకా ఒకసారి మళ్ళీ రౌండ్ వేసేద్దాం ఇక్కడనే చూడండి. అంటే రౌండ్ కాదు, ఇంకెక్కడన్నా మిస్ అయిందో చూసుకోవాలి కదా. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. ఒక 4-5 టైంలు అయితే ఫామ్ అయ్యి ఆడుతున్నాయి. ఇక్కడ చూసుకోండి, వీళ్ళైతే యూత్ వాళ్ళైతే మంచిగా సాంగ్స్కి డాన్స్ చేస్తున్నారు బతుకమ్మ చుట్టూ. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే చేశారన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా ఇంకొక టీం కూడా ఉంది.
ఆ టీంని కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి ఇలా అయితే ఆడుతున్నారు. మీ దగ్గర ఎలా ఆడతారో ఎలా డ్యాన్స్ చేస్తారో చెప్పండి కామెంట్లో. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇంకా ఇలా అయితే ఇప్పుడైతే ఆడుతున్నారు చూడండి. ఇప్పుడైతే ఇంకా మీకు నిమజ్జనం కాడికి కూడా నిమజ్జనం కూడా చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ నిమజ్జనం కాడికి వెళ్ళినప్పుడు నిమజ్జనం అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి ఇలా ఆడి ఆడి నిమజ్జనం కాడికి అయితే వెళ్తారు కదా, నిమజ్జనంది కూడా చూపిస్తాను మీకైతే చూసుకోండి. అలాగే ఉండండి. ఇప్పుడైతే ఇది చూపెట్టాక ఇది ఇంకో టీం అన్నమాట. ఇలా ఆడుతున్నారు. ఇంకా నిమజ్జనం కాడికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను నిమజ్జనం ఎలా చేశారన్నది, ఎక్కడ చేశారన్నది. ఇంకా బతుకమ్మ సవాళ్ళలో అయితే చాలా బాగుండు, కానీ ఇప్పుడు అది చాలా లాంగ్ ఉంది, వెళ్ళనీకి వెహికల్స్ ఏం లేవని చెప్పి ఆగానన్నమాట. మా ఇంటి దగ్గరలో ఇది ఉన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళి వీడియో తీశాను. నెక్స్ట్ టైం కంపల్సరీగా బతుకమ్మ సవాళ్ళకి వెళ్ళి వీడియో తీస్తాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ తీసి పెడతాను అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఇలా అయితే డ్యాన్స్ చేశారు కదా. నెక్స్ట్ నిమజ్జనం అయితే చూపిస్తాను. నిమజ్జనం కాడికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు ఒక్కొక్కరు పట్టుకొని వెళ్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇప్పుడు వచ్చిన రోడ్ ఉంది కదా, అట్నే కొద్దిగా ముందుకు వెళ్తే నిమజ్జనం అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ కెనాల్ ఉంటుందని చెప్పాను కదా, ఆ కెనాల్లో అయితే వేసేస్తారు. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి. ఇంకా ఇలాగ స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ రోడ్ మీద బండ్లు కూడా వెళ్తున్నాయి. ఇక్కడ వీళ్ళు కొంతమంది అయితే వేసి రిటర్న్ వస్తున్నారు, అంటే నిమజ్జనం చేసి రిటర్న్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి. ఇప్పుడైతే మీకు వాటర్ అంటే ఇది ఫోకస్ అంటే లైట్ పెట్టాను అన్నమాట, అందుకే ఇలా పడ్డాయి చూడండి. ఇందులో అయితే వేశారు. ఇంకా మా కాడికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూసుకొని మా అక్కడైతే ఇప్పుడు అక్కడ వేసి ఇక్కడ ఆడుతున్నారు అని చెప్పాను కదా, ఇక్కడ ఇలా ఆడుతున్నారు అన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే ఇలా ఆడుతున్నారు కదా, ఇలా ఆడి మళ్ళీ ఎవరి ఇంటికైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చూపెడతాను మీకు అది కూడా. ఇక్కడ చూడండి. ఇలా అయితే ఆడుతున్నారు. ఇక్కడ బాక్సులు ఉన్నాయి, ఈ బాక్స్లో పెట్టి ఆడుతున్నారు. ఇలా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. ఇంకా ఇదైతే ఇప్పుడు ఇలా ఆడాక ఆల్రెడీ బతుకమ్మలు ఆడేసి వచ్చారు కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు. ఇక్కడ చూసుకోండి. ఇలా అయితే ఆడుతున్నారు. ఇదే మా 2025 బతుకమ్మ సెలబ్రేషన్స్. ఇంకా ఇక్కడ చూసుకోండి. ఇలా ఇది ఎక్కడ అనుకుంటున్నారా, మొన్న చూపెట్టాను కదా మా ఆయన వినాయకుని మండపం కాడ చిన్న బతుకమ్మ ఆడినా, కానీ ఇప్పుడు ఇలా ఆడుతున్నారు. అయితే వర్షం వస్తుందని ముందు ఇక్కడనే ఆడదాం అనుకున్నారు. వర్షం లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళారన్నమాట. చూసుకోండి. ఇంకా ముందరికి వెళ్తే ఇప్పుడు వీడియో తిని కొద్దిగా ముందరికి వెళ్ళారన్నమాట. ఇలా చూసుకోండి. ఇలా అయితే సాగిందన్నమాట మా బతుకమ్మ. మీ దగ్గర ఎలా సెలబ్రేషన్స్ చేశారో కామెంట్ చేయండి. వీడియో కొద్దిగా లేట్ అయినందుకు సారీ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఎలా చేశారో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి. వీళ్ళందరూ అయితే మా రిలేషన్స్ అవుతారు. మొత్తం సిస్టర్స్ ఇట్లా ఉన్నారు. సిస్టర్స్, పిన్నిలు, పెద్దమ్మలు ఇట్లా ఉన్నారు. ఇక్కడ చూసుకొని ఇలా అయితే ఆడుతున్నారు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. మొత్తానికైతే మా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్